ఇగో రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఇది మాట్లాడదాం. సన్న వడ్లకు ప్రత్యేక కేంద్రాలు, ఈ సీజన్ నుంచి 500 రూపాయల బోనస్, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 58% సాగైన సన్నాలు కొనుగోలులో గోల్మాల్ జరగకుండా కట్టడి. తాలు తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అంటూ ఈ తాలు తరుగు తేమ ఏదైతే ఉందో దీనివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఎక్కడైనా సరే ఏ గ్రామంలోనే పోయినా ఒకసారి రైతును అడగండి. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుని నిజంగా ఎట్లా చేస్తారంటే అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. అది ఆయన కొనుగోలు చేసేట ఆయన అంటే ఆ ఏదైతే సెంటర్స్ ఉంటాయో ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర వాళ్ళు చెప్పిందే వేదం, ఇక రైతు చెప్పింది ఏం నడవది. మరి బరాబరే ఉన్నాయి కదా, మంచిగా వడ్లు ఎండినాయి కదా, మరి ఇవి తీసుకోవచ్చు కదా అంటే లేదు మేము డిసైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు లాస్ట్ దింపుకునే దాకా కాంటా పెట్టినాక మళ్ళీ తీసుకుపోయి రైస్ మిల్ దింపుకునే దాకా కూడా ఈయనకు భయం బతకాలి. రైతు భయంతోనే ఉండాలి. ఇది నిజంగా చాలా మంది రైతులను చూసినా నేను. అది లాస్ట్కు ఆయన తీసుకొని ఓకే అని చిట్టి ఇచ్చేదాకా నాకు నమ్మకం ఉండదు. ఏవి ఇంకా ఆరలేవి ఇవి మళ్ళీ తీసుకపో అని చెప్పి మళ్ళీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కొంతమంది మళ్ళీ రైస్ మిల్ కాడ ఎండబోసుకొని మళ్ళీ ప్యాక్ చేసి ఇస్తారు. ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఈ తరుగు తాలు అయితే ఇక అసలు దానికి లెక్కన లేదు. ఒక్కో జాల 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు వాళ్ళకి నచ్చినంత తీసేస్తారు. పండించిందే అతి కష్టం మీద పండించిన పంటను తీసుకొచ్చి ఆడేస్తే లాస్ట్ గా రైతుని గోస పెట్టుకుంటారు, గోస పుచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పిందే డిసిషన్, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే వినాల్సి ఉంటది. లాస్ట్ కు ఆయన పండించిన పంటకి ఏమైనా ధర కూడా అంటే ఇది బాగలేదని చెప్పి ఒకరు, ఇది అసలుకే కరెక్ట్ గా లేవు ఇంకా ఆరలేవని ఒకరు, రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. రైతుని కొనేలని ఎప్పుడు చేస్తారు, ఎక్కడికి వెళ్ళి వెళ్ళనిగా. ఆయన ఏమనుకుంటాడంటే ఇక భూమిని అయితే నమ్ముకున్నా అంతో ఇంతో నాకు వస్తుంది, ఈసారి బతుకుతా, మళ్ళీ పెట్టుబడికి ఏమైనా దొరుకుతుంది అని ఆశపడతాడు కదా. పెట్టిన పెట్టుబడి అటే వీక్తుంది, ఆయనతో ఇంకా మునుగుతాడు. రైతు పరిస్థితి అట్లా ఉన్నది. ఇవాళ ఉన్న ఈ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే దీనికి వాడుతున్నటువంటి పురుగు మందులు కానీ వస్తున్న తెగుళ్ళు కానీ మామూలు పరిస్థితి లేదు రైతులకి. నిజంగా అధ్వానమైన పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు సన్నవడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టుకుంది వీళ్ళు అన్ని వరి పంటకు అని చెప్పి అన్ని వడ్లకేమో అనుకున్నారు. ఇలా సన్నవరి అని చెప్పి వీళ్ళు దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. రుణమాఫీ ఇట్లనే ఆపిరు. ఇప్పుడు వడ్లకు సంబంధించింది కూడా అదే చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పమన్నారు ఆనాడు అడిగినరా? పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారు అని చెప్పి ఇక మేము కూడా పెట్టుకుంటామని పెట్టిన వాళ్ళు మేనిఫెస్టోలో, మరి పెట్టినప్పుడు బరాబర్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు మరి? మళ్ళీ ఇప్పుడు సన్నవడ్లకని చెప్తున్నారు. మన రైతులందరూ చెప్పారు మేము సన్నవడ్లు వేసేది మా ఇంటి పూర్తి వేసుకుంటాము, ఇంటి పూర్తి తింటాము, లేదంటే ఎక్స్ట్రా వేసుకున్నా కూడా మేము మరాడిచ్చి అంటే రైస్ మిల్లర్ తీసుకుపోయి బియ్యం అమ్ముకుంటే పైసలు ఎక్కువ వస్తాయి కదా, ఈ 500 రూపాయల బోనస్ కోసమా మేము చేసేదని అంటారు. మళ్ళీ అది ఈల్డింగ్ రాదు, ఎక్కువ దిగుబడి రాదు, అదో సమస్య ఉంటుంది. అందుకోసమే రైతులు వాడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి అర్థం కావాలి. అర్థం కాకనే ఇవన్నీ కథలు చెప్పటోళ్ళు లేక వాళ్ళకి అంతే.